హాయ్ హలో అందరూ నమస్తే. ఇక మీరు నా ఫస్ట్గా యూట్యూబ్ ఛానల్ చూసినైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఇక చాలామంది అయితే మనం ఎదురు చూసే రైతు బంధానా ఎప్పుడు పడుతుందా అని అయితే మనం అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మనము జనవరి 4 తారీఖు అయితే మనం నారు వేయడం జరిగింది. ఈ రోజు వచ్చేసి అయితే మనం 30 తారీఖు అంటే 30 అంటే మనం 29 తారీఖు అయితే ఇది మొత్తం వెనక అయితే మనం మొత్తం నాటేయడం జరిగింది. దీంట్లో మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఉంది అయితే మీరు అయితే ఒకసారి అయితే కామెంట్లో పెట్టారు. ఎందుకంటే ఇంత లేట్ అయిందంటే నేనైతే గడ్డి మందు అనేది మన 2020లో కానీ డిఏపీలో కానీ కలిపి చల్లడం వల్ల ఈ వరి అనేది మొత్తం చనిపోయింది. దాని కారణంగా అయితే మనమైతే ఈ వీడియో తీయడం జరుగుతుంది. అట్లయితే చాలామంది అయితే ఎవరైతే ఇప్పుడు కాకుండా కానీ నెక్స్ట్ పంటకైనా కానీ మన 2020లో కానీ డిఏపీలో కానీ ఎలాంటి గడ్డి మందులు అయితే అసలు వాడకూడదు. మనం వాడినట్టయితే మనకైతే వరి అనేది మొత్తం చనిపోతుంది. చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏమైతే కొంత దగ్గరనైతే మనకైతే మసాలా ఎక్కువ దగ్గరనైతే మనకైతే వరి అయితే మొత్తం చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ టైం వచ్చేసి అయితే మనకైతే వరి మాత్రం అయితే ఎర్రగా ఉంటుంది. దాంట్లో అయితే ఎదుగుదల అయితే లేదు. మేమైతే వెనక చూస్తారు కదా. ఇక మళ్ళీ దున్ని మళ్ళీ నారు పోసి మళ్ళీ నాటేసుకోవడం జరిగింది. దాని కారణంగా అయితే మనకైతే నారైతే ఎక్కడ దొరకలేదు. ఈ దొరకపోయేసరికి అయితే మనమైతే ఆర్ఎక్స్ అన్నట్టయితే మళ్ళీ కొత్త సీడ్ తెచ్చి అయితే మళ్ళీ వేయడం జరిగింది. దాని కారణంగా అయితే మనం అయితే వీడియో తీస్తున్నాం. మీరైతే నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మనకైతే రైతు బంధు అయితే ఈ పాటికైతే మన గత ప్రభుత్వం అయితే మనకైతే ఎప్పుడో పడేది ఉండే, కానీ ఇప్పుడైతే మనకైతే రైతు బంధు అనేది అసలు పేరు అనేది జాడగా అనేది ఏం లేదు. కానీ పడుతుందా అంటే ఖచ్చితంగా అయితే ఇప్పుడైతే మనకైతే ఫిబ్రవరి 12 లేదా 13 తారీఖు లోపలనైతే మనకైతే రైతు బంధు అనేది ఖచ్చితంగా అయితే వాడడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి అయితే మీరైతే చాలామంది అయితే ఇప్పుడు మనమైతే నాటేసుకున్నాం కదా, మరి గడ్డి మంది ఏమేమి చల్లుకో ఖచ్చితంగా అయితే ఒక వేరేజర్ అని ఉంటుంది. మనకి ఎకరానికి వచ్చేసి అయితే ఒక 300 రూపాయల ఖర్చుకి అయితే మనకి మొత్తం అయిపోద్ది. దాని కారణంగా అయితే మనకి వేరేజర్ అని చెప్పాను. దీనిలో కావాలంటే నేను నా కామెంట్ బాక్స్లో అయితే లింక్ పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కానీ ఒక 150 రూపాయల నుంచి 170 రూపాయలు అయితే వస్తుంది అర్ధ ఎకరానికి వచ్చేసి. మనం అది ఒక 3 డబ్బాలు చేసుకోవాలి ఒక అర్ధ ఎకరానికి వచ్చేసి అయితే. బాగా చిక్క కలుపుకొని అయితే మనం దాంట్లో ఏ కాంబినేషన్ వద్దు ఏమొద్దు. మనం నాటేసిన ఒక 15-20 రోజుల తర్వాత అయితే మనం కొట్టి నీళ్ళు మొత్తం తీసేసి మనం స్ప్రే చేసినట్టయితే ఒక 24 అవర్స్ దాకా మనం స్ప్రే చేసినాక మళ్ళీ అస్సలు అయితే ఖచ్చితంగా అయితే వాటర్ పెట్టకూడదు. ఒక 24 అవర్స్ తర్వాత మనం అయితే నిండా నీళ్ళు పెట్టుకున్నా కానీ అంటే అప్పుడప్పుడైతే ఇదైతే రిజల్ట్ అనేది పనిచేయదు. మనకు వచ్చేసి అయితే ఒక వారం రోజులు అయితే మనం మొత్తం గడ్డి అయితే మొత్తం ఏం లేకుండా క్లియర్ అయిపోద్ది. దాని కారణంగా అయితే మనం అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది. అట్లా దాని తర్వాత కుళ్ళిపోయి మళ్ళీ దానికే మళ్ళీ ఊరికి తాగదు వస్తుంది. అదైతే మొత్తం అయితే వాడండి. అంటే నేను చెప్పినాను కాదు, ఇది అడ్వర్టైజ్ అంటే కాదు, అది ఏం కాదు. నేను వాడినా కాబట్టి అయితే మీకు చెప్పిన. మనమైతే నాటేసినాము 3 రోజులు అవుతుంది కదా, ఇప్పుడు 4 రోజులు అవుతుంది కదా. మనమైతే అప్పుడు 2020 కానీ డిఏపీ కానీ మనం చల్లలే కదా. దాని కారణంగా అయితే మనమైతే ఆయనతో ఇప్పుడు 2020 చల్లుతున్నాం కదా, మనం ఉసుకలు కలిపి చల్లాలి కదా. ఎట్లయితే అనేది మనం ఇలా కలిపి చల్లినాం అనుకో మొత్తం ఖరాబ్ అయిపోయింది. దాని కారణంగా అయితే మీరైతే ఎవ్వరు మాత్రం అలా అయితే చేయకూడదు. మీరైతే 100 కన్నా ఈ పంట కాకుండా నెక్స్ట్ పంటకైనా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. ఇదైతే మీరైతే చాలామందికి అయితే షేర్ చేయండి. రైతులకైతే ఇదైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నా ఛానల్ అయితే మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి.